సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: డిసెంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు, 4 గంటల్లోపే శంషాబాద్ టు విశాఖపట్నం, హైవేపై యూట్యూబర్ ఢామ్ ఢామ్, ఉక్రెయిన్ పశ్చిమాసియాల్లో ఘర్షణలు ఆందోళనకరం, ప్రధాని మోదీ ఉద్ఘాటన, ఏప్రిల్ నుంచి కొత్త పర్యాటక విధానం, రవాణా శాఖలో మళ్లీ స్మార్ట్ కార్డుల జారీ, ఓటమి ప్రమాదంలో భారత్, నడివయసు వారికి నిద్రలేమితో మెదడుకు చేటు. ఈరోజు వార్తలను చూద్దాం. డిసెంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. ఆస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను డిసెంబర్ 1 నుంచి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆమోదంతో అధికారిక ప్రకటన రానుంది. గత ప్రభుత్వ పాలన వల్ల కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల స్థిరాస్తి రంగంలో స్తబ్దత నెలకొంది. ఈ లోపాలు సరిదిద్ది స్థానిక అభివృద్ధి, ఇతర అంశాల ప్రతిపాదికన కొత్త విలువలను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. జిల్లా సంయుక్త కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ విలువల తీరుపై 2.5 నెలల నుంచి రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సచివాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై విలువల సవరణ కసరత్తు పురోగతిని సమీక్షించారు. విలువల పెంపు, తగ్గింపు ఏ ప్రాంతాల్లో ఎలా చేయాలన్న దానిపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. 4 గంటల్లోపే శంషాబాద్ టు విశాఖపట్నం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రాజెక్ట్ ప్రణాళిక కీలక దశకు చేరింది. శంషాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్మెంట్ ఖరారైంది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మించనున్నారు. ఇది విశాఖ నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూలు మీదుగా కర్నూలు చేరుతుంది. వీటి ప్రిలిమినరీ ఇంజనీరింగ్, ట్రాఫిక్ సర్వే తుది దశకు చేరింది. ఈ సర్వే నివేదికను నవంబర్లో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్ ఇదే కానుంది. హైవేపై యూట్యూబర్ ఢామ్ ఢామ్. అదొక ముఠా అమాయకులకు నకిలీ బంగారం అంటగట్టి మోసగిస్తుంటుంది. ఈ విషయం తెలిసిన ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు వారి ఆట కట్టించి దానిని చిత్రీకరించి తమ ఛానల్లో పెడదామని భావించారు. ఇందుకోసం నకిలీ తుపాకీలు కొన్నారు. ఆ ముఠా దగ్గరికెళ్ళి తమ పథకం ప్రకారం తుపాకుల మోత మోగించగా వారు పరారయ్యారు. వీళ్లు ఇళ్లకు చేరుకున్నారు. నడి రోడ్డుపై జరిగిన హంగామా చూసి జనం బెంబేలెత్తగా రంగంలోకి దిగిన పోలీసులు బంగారం ముఠా సభ్యులతో పాటు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం బస్టాప్ వద్ద జాతీయ రహదారిపై ఈ నెల 20న జరిగిన తుపాకీ కాల్పుల కేసు వెనుక కథ ఇది. ఈ కేసులో 10 మంది నిందితులను బత్తలపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ఎస్పీ వి రత్న వెల్లడించారు. అరెస్టైన వారిలో పులిచెల్ల అరవింద్ కుమార్, గుల్లా నాగరాజు, కేసరి నరేష్, జాన్వేష్, సాయి నితీష్ రెడ్డి, సంతక సతీష్, షేక్ షంషేర్ ఖాన్, అజోజీ అరవింద్ కుమార్, పోమర్ బంగారి, రాణా హరీష్ ఉన్నారు. రాణా బాబురావు, పోమర్ విలాస్ అనేవారు పరారీలో ఉన్నారు. ఉక్రెయిన్ పశ్చిమాసియాల్లో ఘర్షణలు ఆందోళనకరం, ప్రధాని మోదీ ఉద్ఘాటన. ఉక్రెయిన్ పశ్చిమాసియాల్లో కొనసాగుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతాల్లో శాంతి పునఃస్థాపన కోసం కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. భారత్, జర్మనీ 7వ అంతర్ప్రభుత్వ సంప్రదింపుల్లో భాగంగా ఆ దేశ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్తో మోదీ ఢిల్లీలో శుక్రవారం భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ,
అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు చొరవ చూపాలంటూ మోదీని షోల్జ్ కోరారు. ఈ నేపథ్యంలో చర్చల అనంతరం మోదీ మాట్లాడుతూ ఉక్రెయిన్ పశ్చిమాసియాల్లో ఘర్షణలు అటు జర్మనీకి ఇటు భారత్కు ఆందోళన కలిగిస్తున్నాయి. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావని ఢిల్లీ ఎప్పటికప్పుడు ఉద్ఘాటిస్తూనే ఉంది. శాంతి పునరుద్ధరణ కోసం అన్ని విధాలా సాయం చేసేందుకు భారత్ సిద్ధం అని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా పలు బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తక్షణావసరమని షోల్జ్ తాను అభిప్రాయపడినట్లు మోదీ తెలిపారు. 20వ శతాబ్దంలో స్థాపించిన అంతర్జాతీయ వేదికలు ప్రస్తుత 21వ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించలేవని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను తట్టుకుని భారత్, జర్మనీ మధ్య వ్యూహాత్మక బంధం గట్టిగా నిలబడగలిగిందని మోదీ అన్నారు. భారత్తో మరింత పటిష్ట బంధం కోసం జర్మనీ ప్రకటించిన ఫోకస్ ఆన్ ఇండియా వ్యూహాన్ని మోదీ స్వాగతించారు. ఏప్రిల్ నుంచి కొత్త పర్యాటక విధానం. దేశంలో 3వ అతిపెద్ద సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో రిషికొండ మాత్రమే బ్లూ ఫ్లాగ్ బీచ్గా ఎంపికైందని, కాకినాడ, సూర్యలంక, మైపాడు, రామాపురం బీచ్లకు ఆ గుర్తింపు సాధించేలా కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. 2025-30 కాలానికి కొత్త పర్యాటక విధానం 2025 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తుందని, తద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగం పునర్వైభవం పొందుతుందన్నారు. రవాణా శాఖలో మళ్లీ స్మార్ట్ కార్డుల జారీ. కొత్త వాహనం కొనుక్కుని రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ పొందినప్పుడు అందజేసే డిఎల్ కార్డుల జారీ మళ్లీ మొదలవుతోంది. గత ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డులను కూడా వాహనదారులకే అందజేయడం చేతకాక ఈ విధానాన్నే పూర్తిగా పక్కన పెట్టేసింది. కూటమి ప్రభుత్వం వచ్చే వారం నుంచి ఆన్లైన్లో ఆప్షన్ తీసుకుని నవంబర్ నుంచి కార్డులు జారీ చేయనుంది. ఓటమి ప్రమాదంలో భారత్. న్యూజిలాండ్తో మొదటి టెస్టు. పేసర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 46కే కుప్పకూలింది టీమిండియా. స్వదేశంలో అత్యంత దారుణ ప్రదర్శన చేసినా ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందిలే అని అభిమానులు సర్ది చెప్పుకున్నారు. రెండో ఇన్నింగ్స్లో బ్యాటర్ల ఎదురుదాడి చూశాక బ్యాటింగ్ గాడిన పడినట్లే అని సంతోషించారు. కానీ కథ మారలేదు. ఈసారి పతనం స్పిన్ హిచ్పై. కివీస్తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 156కే ఆలౌట్ అయింది భారత్. బ్యాటింగ్ మారుతుంది, బ్యాటర్ల దృక్పథం మారుతుంది అని ఆశపడ్డ అభిమానులకు ఆవేదన మిగిలుస్తూ రోహిత్ సేన మళ్లీ నిరాశపరిచింది. ఆ 46 పరుగుల ఇన్నింగ్స్ కంటే శుక్రవారం నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్ చేరిన బ్యాటర్ల తీరు ఎక్కువ బాధ కలిగించింది. అదే పిచ్పై ప్రత్యర్థి జట్టు స్వేచ్ఛగా పరుగులు రాబట్టి ప్రస్తుతం 301 పరుగుల ఆధిక్యానికి దూసుకెళ్లింది. సొంతగడ్డపై తిరుగులేని 2012 నుంచి సిరీస్ కోల్పోని వరుసగా 18 టెస్ట్ సిరీస్ల్లో ఎదురులేని టీమిండియా ఇప్పుడు ఓటమి ముప్పును ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్ ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో 103 పరుగుల కీలక ఆధిక్యం దక్కించుకున్న ఆ జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులతో నిలిచింది. కెప్టెన్ లేథమ్ 133 బంతుల్లో 86 రాణించాడు. ఫామ్ కొనసాగిస్తూ టెస్టుల్లో తొలిసారి 10 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 1 వికెట్ నష్టానికి 16 పరుగులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ శాంటన్ దెబ్బకు 156 పరుగులకే కుప్పకూలింది. నడి వయసు వారికి నిద్రలేమితో మెదడుకు చేటు. నడి వయసు ఆరంభంలో సరైన నిద్రలేని వారి మెదళ్ళు ఎక్కువగా కుంచుకుపోతున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అవయవం త్వరగా వార్ధక్యంలోకి జారిపోతుందనడానికి ఇది సంకేతం. 40 ఏళ్ల వయసున్న 489 మందిపై పరిశోధన చేసిన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు.
పరీక్షార్థుల నిద్ర తీరుతెన్నులను ప్రశ్నావళి ద్వారా పరిశోధకులు తెలుసుకున్నారు. 5 ఏళ్ల తర్వాత మరోసారి ఈ వివరాలను సేకరించారు. అధ్యయనం మొదలైన 15 ఏళ్ల తర్వాత పరీక్షార్థుల మెదళ్లకు స్కానింగ్ నిర్వహించారు. తద్వారా మెదడు వయసును నిర్ధారించారు. నిద్రలేమి ఎక్కువగా ఉన్నవారి మెదడు వయసు ఆరోగ్యవంతుల మెదడు వయసుతో పోలిస్తే దాదాపు 3 ఏళ్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. తీవ్రస్థాయి నిద్రలేమి ఉన్నవారికి భవిష్యత్తులో ఆలోచన, జ్ఞాపక శక్తి మందగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారికి తీవ్ర మతిమరుపు ముప్పు ఎక్కువగా ఉంటుందని వివరించారు. నిద్రలేమి ఒక మోస్తరుగా ఉన్నవారి మెదడు వయసు 1.6 ఏళ్లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిద్రకు సంబంధించిన సమస్యలకు ఆరంభంలోనే చికిత్స పొందాలని సూచించారు. నిద్ర వేళలను ఖచ్చితంగా పాటించడం, వ్యాయామం చేయడం, నిద్రకు ముందు కెఫీన్, మద్యానికి దూరంగా ఉండడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు నవంబర్ 11. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 28 నుంచి నవంబర్ 11 లోపు ఫీజు చెల్లించాలని డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాలు. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల అనంతరం మిగిలిన కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను ఏపీఈ, ఏపీసెట్, నీట్ ర్యాంకులతో నిమిత్తం లేకుండా ఇంటర్ మార్కులతో భర్తీ చేసేందుకు అనుమతులిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కెనడా వెళ్లే విద్యార్థులు తస్మాత్ జాగ్రత్త. భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ హెచ్చరిక. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాలని కలలుగనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ హెచ్చరించారు. అక్కడి నాసిరకం విద్యాసంస్థల కారణంగా లక్షల రూపాయలు వెచ్చించినా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొందన్నారు. ఫలితంగా నిరాశలో కూరుకుపోయిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనకు నితీష్ కుమార్. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత టెస్ట్ జట్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ఈ 5 టెస్టుల సిరీస్ కోసం శుక్రవారం 18 మంది ఆటగాళ్లతో బీసీసీఐ జట్టు ప్రకటించింది. భారత్కు భంగపాటు. సెమీస్లో ఆఫ్ఘాన్ చేతిలో ఓటమి. వర్ధమాన జట్ల ఆసియా కప్లో భారత్ ఏకు భంగపాటు. శుక్రవారం సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ ఏ 20 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.